అదే రకంగా తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అన్న శీర్షిక మనకు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. పరిశీలనలో పలువురు నేతల పేర్లు. బీసీ కోటాలో మహేష్ గౌడ్, ఎస్సీ కోటాలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటాలో పరిగణనలోకి తీసుకుంటే భట్టి విక్రమార్క, సంపత్, సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇంకా వెలుగులో దీనికి సంబంధించిన వార్త చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా, ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊకుంటామా, సీఎం రేవంత్ రెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి 2023 వరకు ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడడం ఏంటి అని ఆయన సారాంశంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైట్, టీపీసీసీకి సంబంధించి వెలుగులో మనకు వార్త రైట్ ఇక్కడ ఉంది. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ ఇయాల క్లారిటీ. రాష్ట్ర నేతలతో హైకమాండ్ చర్చలు. పార్టీ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి భట్టి. కేసీ వేణుగోపాల్, దీపాదాస్తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ. వరంగల్ టూర్ రద్దు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు వెలుగు దినపత్రికలో. ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి ఎంపికకు సంబంధించిన ప్రహసనం ఢిల్లీలో కొనసాగుతుంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 పేర్లను ఆల్రెడీ ఫైనల్ చేసినట్టుగా. ఆ ఇద్దరిలో ఒకరికి ఇవాళ పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఒకవైపు మధు యాష్కి గౌడ్ తనకు రాహుల్ గాంధీ ఉన్న సన్నిహితాన్ని వాడుకుంటూ ఆయన టీపీసీసీ అధ్యక్ష పదవిని అధిష్ఠించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత్యం కావచ్చు. గత 3 సంవత్సరాలతో రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్ష పదవిలో రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి మహేష్ గౌడ్ పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చెప్పుకోవాలి. నిజామాబాద్ అర్బన్ టికెట్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మహేష్ గౌడ్ ఆశించారు. అయితే ఆ రోజు ఆయనకు దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి పేర్లు ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యి అంటున్నారు. వీరితో పాటు మళ్ళీ ఒకవేళ ఎస్సీ వర్గానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క కావచ్చు, సంపత్ కావచ్చు, ఇట్లాంటి పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అదే రకంగా ఎస్టీ సామాజిక వర్గాన్ని మరోసారి పునః పరిశీలన చేస్తే ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఫైనల్ ఇవాళ జరగబోతుంది అన్న ఇండికేషన్స్ నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది? మనం ఆల్మోస్ట్ 2 పేర్లు ఫైనల్ అయ్యి అంటున్నారు, మహేష్ గౌడ్ అండ్ మధు యాష్కి గౌడ్. మీ దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎవరికి అధ్యక్ష పదవి దక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి? ఇక తెలంగాణ పిసిసి చీఫ్ పదవికి సంబంధించి గత రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఆ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణ నేతల మంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే పిసిసి చీఫ్ ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. కొత్త పిసిసి చీఫ్ ని ఎంపిక చేయాల్సిందిగా అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ కొత్త పిసిసి చీఫ్ వేటను ప్రారంభించింది. అయితే గత రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఒక స్టెప్స్ వైజ్ మీటింగ్స్ అయితే చాలా జరిగాయి. మొదట దీపాదాస్ మున్షి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో మధు యాష్కితో ఒక సమావేశం జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం తో ఒక సమావేశం జరిగింది. తర్వాత మధు యాష్కి అలాగే డిప్యూటీ సీఎం దీపాదాస్ మున్షి ఒక మీటింగ్ జరిగింది. తర్వాత ఈ రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో అంతకు ముందు రోజు జరిగింది మీటింగ్. నిన్న అయితే రాత్రి అయితే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీటింగ్ జరిగింది. దాదాపుగా రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం మధు యాష్కి గౌడ్ అందరూ కూడా దీపాదాస్ మున్షితో సమావేశం తర్వాత నేరుగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా గంట పాటు మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిపించి మాట్లాడటం జరిగింది. మరి అయితే చాలా వరకు చూసుకున్నట్టుగా అయితే మాత్రం మధు యాష్కి పేరు టాప్ లో ఉంది. ఆయన్ని పిలిపించి మాట్లాడటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ గౌడ్ కి ఫేవర్ గా ఉన్నట్లు సమాచారం. కానీ మిగతా సీనియర్ లీడర్స్ అందరూ కూడా మధు యాష్కి గౌడ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధు యాష్కి గౌడ్ కి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కంపేర్ టు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి కొంత ఇక్కడ ఢిల్లీ హైకమాండ్ తో మంచి పట్టు ఉండడం, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు మధు యాష్కి గౌడ్. అలాగే 2 సార్లు ఎంపీగా పనిచేశారు.
ఇక ఏఐసిసి కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం పిసిసి క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయినింగ్ కమిటీగా ఉండి పార్టీని గెలిపించి ఒక ప్రభుత్వాన్ని కూడా తీసుకురావడంలో మధు యాష్కి కీలకమైన రోల్ ప్లే చేశారు. దీంతో ఇక మధు యాష్కి ఇవ్వాలనే హైకమాండ్ ఆలోచన కూడా ఒకటి ఉంది. అయితే మనం ఒక్కసారి కానీ శర్మాజీ వెనక్కి వెళ్తే మాత్రం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన డి శ్రీనివాస్ ని పిసిసి చీఫ్ చేసింది. 2 టర్ములు 3 టర్ములు డి శ్రీనివాస్ పిసిసి చీఫ్ గా పనిచేశారు. అంటే కాంబినేషన్ ఎలా ఉందంటే రెడ్డి వర్సెస్ బీసీ ఈ సామాజిక దీన్ని కూడా బ్యాలెన్స్ చేశారు. మరి ఆ టైంలో అలా ఎలాగైతే రెడ్డి బీసీ ఉంది ఇప్పుడు కూడా అదే ఫార్ములా తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి సీఎం అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, మహేష్ కుమార్ గౌడ్ ఉంటే బాగుంటది అని. కానీ హైకమాండ్ మాత్రం మధు యాష్కి పేరునే ప్రపోజల్ చేస్తుంది, మధు యాష్కినే రంగంలోకి దింపుతుంది. ఎందుకంటే పిసిసి చీఫ్ అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయిన వ్యక్తులు ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ. అట్ ది సేమ్ టైం పిసిసి చీఫ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటే పార్టీ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కోల్వేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ స్ట్రాంగ్ పిసిసి ఉండాలా, పార్టీని బలోపేతం చేయాలా, ప్రభుత్వాన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి. ఇవన్నీ కూడా జరగాలి అంటే మాత్రం మంచి సమర్థవంతుడైన స్ట్రాంగ్ పిసిసి చీఫ్ ఉండాలా తెలంగాణకి. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనకు కనిపిస్తుంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించి తనకు అవకాశం కల్పించాలని బట్టి విక్రమార్క కూడా కోరుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? కర్ణాటక ఫార్ములాను అనుసరించి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా తనను పేరును పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి బట్టి విక్రమార్క కోరుతున్నట్టుగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే బట్టి విక్రమార్క ఈజ్ వెరీ హ్యాపీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన సీఎం అని కావాలనుకుంటారు కానీ పిసిసి చీఫ్ కావాలని అయితే అనుకోవడం లేదు. ఇప్పుడు ఆయన ప్రయత్నం అంతా కూడా ఆయన కోసం అయితే కాదని చెప్పి సమాచారం ఉంటుంది. ఆయన ప్రయత్నం అంతా కూడా ఫర్ మధు యాష్కి కోసం చేస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం. రైట్. ఇవాళ ప్రకటన వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అయితే ఈ ప్రకటనకి ఇంకా 2-3 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. నిన్న నైట్ అర్ధరాత్రి మీటింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో. మరి ఈ నేపథ్యంలో ఇక మళ్ళీ కేసీ వేణుగోపాల్ ఈ రోజు రాహుల్ గాంధీతో మీట్ అవ్వాలి. రాహుల్ గాంధీతో మీట్ అయిన తర్వాత సోనియా గాంధీతో మీట్ అవ్వాలి. ఇదంతా కొంత ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అంత తొందరగా ఇవాళకి రేపటికి వచ్చే అవకాశం అయితే లేదు. ఇట్ విల్ టేక్ టైం. కంపల్సరీ 1 వీక్ సమయమైనా పట్టే అవకాశం ఉంది శర్మాజీ. రైట్. రామకృష్ణ, ప్రధానంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన 5 రోజులు ఢిల్లీలో మకాం వేశారు. ఓన్లీ టీపీసీసీ ప్రెసిడెంట్ దానికి సంబంధించిన సమాలోచనలేనా, అదే రకంగా ఇంకేమైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? క్యాబినెట్ మీద అసలు ఫోకస్ చేయట్లేదని నిన్న ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. అది నిజం అనుకోవచ్చా? అసలు వాస్తవంగా అయితే ఫస్ట్ టైం రియల్ గా మేము చెప్పినట్టు 5 రోజులు ఎప్పుడు లేదు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ ఉండి హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. అయితే నిన్న కూడా మీడియాతో దాదాపుగా 3 గంటల పైన మీటింగ్ అయ్యారు. మీడియాతో ఇచ్చారు. ఆయన రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులు అన్నిటినీ సంబంధించి కూడా చాలా వరకు ఆయన మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్స్ లో ఎలాగా ముందుకు వెళ్ళాము అనే దానికి సంబంధించి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎలా వెళ్ళాము, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలా వెళ్ళాము అనే అంశానికి సంబంధించి కూడా. అయితే ఇక్కడ ఒక పిసిసి అంశమే కాదు, ఇక్కడ క్యాబినెట్ అంశం కూడా ఉంది. ఎందుకంటే ఆర్టీవీకి అందిన తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఢిల్లీ వచ్చారు. మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళంతా కూడా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి హైకమాండ్ తో మంత్రాలు జరుపుతున్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే తమకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వచ్చారు. అంటే అంత ప్యారలల్ గా ఒకవైపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్, మరోవైపు వచ్చి పిసిసి, ఈ 2 కూడా జరుగుతున్నాయి శర్మాజీ. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా 5 రోజుల పాటు
సీఎం ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి. నిజానికి ఇవాళ ఆయన వరంగల్ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్తో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన పాల్గొనాల్సి ఉండింది. కాకపోతే ఢిల్లీలో ఈ సమాలోచనలు అత్యంత కీలక దశకు చేరుకోవడంతో ఆయన ఇవాళ కూడా అక్కడే ఉంటున్నారు. రేపు హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఆయన 5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. ఎందుకంటే అన్ని కీలకమైన అంశాలే. కేబినెట్ ఎక్స్పాన్షన్ అత్యంత కీలకం. దాంతోపాటు టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికకు సంబంధించి కూడా సమాలోచనలు అత్యంత కీలకం. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. నిజం చెప్పాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్ర మంత్రులను ఇంత చనువుగా కలుస్తున్న సందర్భాలు లేవు. ఇప్పుడు ఈ పర్యటనలో ఆయన ఏకంగా 4 కీలకమైన మంత్రులను కలిశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అదే రకంగా రోడ్లకు సంబంధించి నితిన్ గడ్కరీ, ఇట్లా చాలా కీలకమైన వాళ్ళని కలిసింది. ఆరోగ్య శాఖకు సంబంధించి జేపీ నడ్డా, ఇట్లా కీలకమైన మంత్రులను కలవడం ద్వారా తెలంగాణ ప్రాజెక్టులను పరుగులు పెట్టించే దిశగా కూడా ఆయన సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి. ఈ 3 అంశాలు కీలకం కాబట్టి ఆల్మోస్ట్ 5 days సీఎం ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.